బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, ఇరు దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. ఇక మోదీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఉన్నారు. శ్వేత సౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ వెల్లడించారు. భారత్లో మోదీ గ్రేట్ లీడర్ అంటూ ట్రంప్ ప్రశంసించారు. భారత్కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండడం గర్వకారణమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీ తనకు చాలా ఏళ్లుగా మిత్రుడన్నారు. వారి స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య గోప్య ఐక్యత ఉంది. దేశాలుగా భారత్, యుఎస్ కలిసి ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ట్రేడ్, సుంకాలు, ఇమిగ్రేషన్, ఇరు దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం. మోదీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ కూడా ఉన్నారు. ఇక శ్వేత సౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మరో 4 ఏళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ వెల్లడించారు. భారత్లో మోదీ గ్రేట్ లీడర్ అంటూ ట్రంప్ ప్రశంసించారు. భారత్కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండడం గర్వకారణమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మోదీ తనకు చాలా ఏళ్లుగా మిత్రుడన్నారు. వారి స్నేహాన్ని రానున్న 4 ఏళ్లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య గొప్ప ఐక్యత ఉంది. దేశాలుగా భారత్, యుఎస్ కలిసి ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు.